మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధినేత, కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడికి ఎదిగే స్థాయికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చిండు? రిజర్వేషన్ నుంచే కదా. ఎన్నిసార్లు గెలిచిండు? 7-8 సార్లు పార్లమెంట్గా గెలిచిండు కదా రిజర్వేషన్ నుంచే. ఇప్పుడు వాళ్ళ కొడుకు రిజర్వేషన్ నుంచి గెలిచి మంత్రి అయిండు కదా కర్ణాటకలో. వాళ్ళ సొంత అల్లుడు, వాళ్ళ బిడ్డ భర్త ఇప్పుడు ఎంపీగా గెలిచి వచ్చిండు కదా రిజర్వేషన్ నుంచే. అంటే మల్లికార్జున్ కుటుంబానికే రిజర్వేషన్ 50 ఏళ్ళుగా ఉండాలా? 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఆస్తికి ఇప్పుడు వారసులు కాదా? వాళ్ళ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయా? వాళ్ళు ఇతర కులానికి రిజర్వేషన్ రాకుండా అడ్డం పడతాడు మల్లికార్జున్ ఖర్గే. చివరికి పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా చేయడానికి క్రిమిలేర్ వద్దంటాడు. పోనీ క్రిమిలేర్ వద్దంటుండ్రు, మరి పేద కుటుంబాలకు మీకు మధ్యలో పోటీ జరిగితే పేద కుటుంబాలకు మేలు ఎట్లా జరగాలి? కనీసం క్రిమిలేర్ను వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యామ్నాయ సూచన కూడా పేదవర్గాలకు అందే విధంగా. నిజమే, మేము 50-60 ఏళ్ళుగా మేము ఎదిగాం. ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ల కుటుంబాలు ఉన్నాయి. ఏ ఊర్ల నుంచి అయితే ఆ కుటుంబాలు ఎదిగినాయో అదే ఊర్లో ఒక పేద కుటుంబం బిడ్డలు, మాలలో మాదిగలో ఇతర కులాల వాళ్ళ బిడ్డలతో పోటీపడే అవకాశం ఉంటుందా? చదువుకునే అవకాశాల్లో, ఉద్యోగాలు సంపాదించుకునే కాడ ఉండదు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? కనీసం ప్రత్యామ్నాయ సూచన చేయాలి. అది చెత్తలేరు. ఎస్సీ వర్గాల నుంచి ఏ కులాలైతే దేశవ్యాప్తంగా ఎదిగినాయో, ఏ తెగలైతే ఎదిగినాయో వాళ్ళు పార్లమెంటును తీసేశారు, కబ్జా చేసుకున్నారు. వాళ్ళు ఏ కుటుంబాలు అయితే ఎదిగినాయో కబ్జా చేసుకున్నారు. వాళ్ళ కులాల కంటే వేరే కులాలకు రానిత్తలేరు, వాళ్ళ కుటుంబాల కంటే వేరే కుటుంబాలకు రానిత్తలేరు. ఎంతకాలం సాగాలి ఇదంతా? కనీసం మినహాయింపులు ఉండాలి. ఎగ్జాంపుల్ మినహాయింపుల గురించి మాట్లాడుతున్నాం. మొత్తం ఎత్తేకపోనియండి, కుల వివక్షత ఆధారంగానే రిజర్వేషన్లు ఏర్పడ్డాయని చెప్పి అందరూ అనుకుంటుండ్రు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకుంటుంది కాబట్టి మరి పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళకు, పేదరికున్న వాళ్ళకు మధ్యలో పోటీ పడితే పేదరికున్న బిడ్డలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు రావాలా వద్దా? ఆదేశాలు రావాలా వద్దా? నేను ఒక సూచన చేస్తున్నా. నేను క్రిమిలేర్ 100% పాటించకపోయినా ఒక ఐఏఎస్ కుటుంబం నుండి వచ్చిన పిల్లలకు అదే కులంలో అదే కుటుంబాల్లో పేదరికం నుంచి వచ్చిన బిడ్డలకు ఏదైనా చదువుకునే అవకాశం వచ్చిన కాడ లేదా ఉద్యోగాలు వచ్చిన కాడ కనీసం కొంత పర్సెంటేజ్ మార్కులో తేడా చూడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను.